తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా ప్రశ్నపై ప్రెస్ మీట్ల ఊపా సెక్షన్లు కాదు, మరి ఏ సెక్షన్లు పెట్టాలి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రశ్న గురించి ఎవరెవరో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సరే, ఎవరెవరో పెడతామని కాదు, ఒక స్ట్రేచర్ ఉన్నవాళ్ళు, సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉంది. అటువంటి వాళ్ళు కూడా దీనిపైన ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటే కొంత ఆశ్చర్యానికి అయితే గురికాక తప్పదు. ప్రధానంగా నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వర గారు, అలాగే నల్లమూతి చక్రవర్తి గారు, ఆయన కూడా మంచి యాక్టివిస్టు, సోషల్ యాక్టివిస్టు ప్లస్ ఎన్ఆర్ఐ అనుకుంటా ఆయన కూడా. సో వీరు ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా నేను షాక్ అయ్యా. ఏంటా ప్రెస్ మీట్ అంటే, ప్రశ్న రావణ్పై పెట్టిన కేసులు, ఆ ఊపా చట్టం అనేది అసలు నిజంగా అప్లికబుల్ కాదు, నిలబడదా అనే సెకండరీ కానీ అసలు అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి ఓకే ఫైన్. అయితే ఇక్కడ మనం కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడుకోవాలండి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇది కరెక్ట్ కాదు, మనం ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు, అది ప్రభుత్వం కావచ్చు, పాలన కావచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం. డన్. మరి సమాజం కూడా ఎలా ఉంది అని చూడాలి కదా. ఇప్పుడు పాలన చూసేటప్పుడు సమాజాన్ని బట్టి అక్కడ పాలన ఉంటుంది, సమాజంలో జరుగుతున్న ఘటనలను బట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు సమాజంలో అస్థిరత క్రియేట్ చేయాలి అనే అటువంటి వ్యక్తి ఈ ప్రశ్న. మరి ఇతను మాట్లాడిన మాటలు, గతంలో చేసిన వీడియోలు వీళ్ళు ఎప్పుడు చూడలేదా? చూడనప్పుడు ఇప్పుడు దీన్ని కాంట్రడిక్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నారు. మరి ముందుగా అతను మాట్లాడిన మాటలను ఖండించాలి కదా. అతను ఏం వాగాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు, అసందర్భంగా మాట్లాడా, ఎవరెవరు మాట్లాడాడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళని సైతం ఆ రకంగా ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు మరి ఒక బాధ్యత గల వీళ్ళు లేకపోతే ఒక గౌరవం ఉన్న వీరు ఖచ్చితంగా ఆ రోజు కనుక అతను మాట్లాడినప్పుడు ఖండించి ఉన్నట్లయితే నిజంగా హర్షించేవాళ్ళు, ఖచ్చితంగా హర్షిస్తారు. ఇక్కడ ఈ సెక్షన్లు ఇప్పుడు ఊపా చట్టం అనేది ఎప్పుడు అప్లికబుల్ కాదు అన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు, అది రాంగ్ అయినప్పుడు కరెక్ట్ ఏంటి అనేది కూడా చెప్పాలిగా. సో ఇప్పుడు ఆ సెక్షన్స్ ఏంటి? ఈ సెక్షన్ కరెక్ట్ కాదు, ఊపా పెట్టిన సెక్షన్స్ కరెక్ట్ కాదు అని వీళ్ళు అంటున్నారు. మరి కరెక్ట్ సెక్షన్ ఏది అది చెప్పాలి. ఇప్పుడు ఈ సెక్షన్లు అసలు ఎందుకు పెట్టినట్టు? దీనికి ముందు వేరే వేరే కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఎందుకులే ప్రకాష్ రాజ్. ఈ ప్రకాష్ రాజ్ అంటాడు, ఒకే దాని మీద ఎన్ని కేసులు పెడతావు, ఒకే దాని మీద ఎన్ని కేసులు పెట్టారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి, అది మినిమం సెన్స్ ఉండాలి. పిఠాపురంలో పెట్టిన కేసు ఒకటి, సర్పవరంలో పెట్టిన కేసు ఇంకొక సిచ్యువేషన్లో, ఇంకో సందర్భానికి సంబంధించింది. అలాగే గన్నవరంలో పెట్టింది వేరే సందర్భంలోది. ఈ 3 డిఫరెంట్ కేసెస్ ఇన్ 3 స్టేషన్స్. ఒకవేళ అయితే సిమిలర్ కేసెస్ మచిలీపట్నం ఉంది ఒకటి, పిఠాపురం, మచిలీపట్నం, పాయకరాపేట అయ్యి ఉండొచ్చు. కానీ ఈ మిగతా కేసులు అది ఒకటిగా, సర్పవరం సపరేటు, గన్నవరం సపరేట్ కేసు. అది నా కమింగ్ బ్యాక్ టు దిస్, ఈ ఇష్యూలో మరి ఇక్కడ ఉపా చట్టం పెట్టకూడదు, వేరే సెక్షన్లు ఏదన్నా పెడితే ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చి అంటే బెయిల్ రాకూడదని అంటారా అంటే, ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తులకు రాకూడదు అనే అభిప్రాయం మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు సమాజంలో. ఎందుకు అని అంటే, ఇతనికి ఒకవేళ బెయిల్ శాంక్షన్ అయింది అనుకోండి, అప్పుడేమైంది, ఇంకా రెచ్చిపోయి వీడియోస్ చేస్తాడు. అది దేనికి దారి తీస్తుంది? ఇంక సమాజంలో అస్థిర కాదంటారా? మరి దానివల్ల ప్రభుత్వం ఏం చేస్తా కూర్చోవాలి? మీరు ఎన్ని అస్థిరతలు క్రియేట్ చేసినా, ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడినా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవాలి అనే దానికి నిదర్శనమా? అప్పుడు దాన్ని ఏం చెప్పాలి యాక్చువల్గా? సరే, ఊపా చట్టం కరెక్ట్ కాదు, దీనికి ఒక చట్టం కొత్తదన్నా తీసుకురావాలి. ఎలా? అవసరమైతే బిల్లు పెట్టండి, పాస్ చేయండి. ఎలా, ఏంటి, దేనిపైన అని అంటే, ఎవరైనా సరే వ్యక్తిగత దూషణలకు వెళితే, మరలా అండర్లైన్ చేసుకోండి, ఎవరైనా సరే మీడియా ముఖంగా కానీ, సోషల్ మీడియా వేదికగా కానీ కించపరిచేలాగా, అవమానపరిచేలాగా, అసభ్యకరమైన పదజాలను మాట్లాడినా, వ్యక్తిగత దూషణలకు వెళ్ళినా తక్షణమే పలానా సెక్షన్ అప్లై అవుద్దని కొత్త చట్టం తీసుకురావాలా. అదే చెప్పండి. అది చెప్పకుండా ఊపా చట్టం కరెక్ట్ కాదు, మేమేమి రావణకు మద్దతు తెలపట్లేదు అన్నారు. ఓకే ఫైన్, మీరు రావణకు మద్దతు తెలపట్ల,
రావణ్ మాట్లాడిన దాన్ని ఖండిస్తున్నామండి. ఇప్పుడు కాదు, అది ముందు ఖండించాలి. ఇప్పుడు ఉపా సెక్షన్ ఖండించడం కోసమే మీరు పెట్టారు, కానీ ఇది ఈ రావణ్ మాట్లాడినప్పుడు మాత్రం ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సో నిజంగా ఏబి వెంకటేశ్వర గారు గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏ రకంగా రిటైర్ అయ్యాడు, ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి, క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పదే పదే ప్రభుత్వానికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేసేయండి, ఆయన సర్వీస్లో ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలా. ఆ హర్డిల్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఫేస్ చేసింది ఏబి వెంకటేశ్వర గారే. ఇది ఇలా ఉంటే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దోషణలు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఇష్టానురీతిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. మరి అప్పుడు ఏ విషయం పైన కూడా మాట్లాడాల, ఏ ఒక్కరు మాట్లాడాల. పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది వీడియోలో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. ఇప్పుడు చాలామంది వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా మాట్లాడారు ఉన్నాడు కదా మాజీ మంత్రి జోగి రమేష్. ఏది R5 జోన్లో 50,000 మందికి ఇల్లు ఇస్తున్నామని వంకబెట్టి అక్కడికి వెళ్ళి ప్రభుత్వ ధనంతో మీటింగులు నిర్వహించి ఏకంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు, లోకేష్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు. మాటకు ముందు అరే నువ్వేంట్రా అని మాట్లాడి జోగి రమేష్. ఇంకా చాలా పదజాలాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆయన మాట్లాడిన మాటలు, పెళ్ళాలు 4 ఏళ్ళకు ఒకసారి మారుస్తారు, కార్లు జాకీలు ఆయన. కొడాలి నాని అయితే ఇక అసలు నో బౌండరీస్ అండ్ లిమిట్స్. ఇంకా ఉన్నారు రోజా, ఈవిడని అసలు మర్చిపోకూడదు. ఈవిడేం మాట్లాడతారండి, అసలు నువ్వెవడరా అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈవిడ మాట్లాడిన మాటలు. మరి అప్పుడు ఏ ఒక్కరు ఖండించలేదా దానిపైన? చట్టాలు చేయాలా, వారు కాదు వీరు కాదు మొత్తం నేయాలి లోపల. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా అంటారు. ఓకే, వద్దాం దాని గురించి కూడా. ఇక్కడ సమాజంలో చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వైసీపీ వాళ్ళు తిట్టారు, దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు, ఎవరికి మద్దతు పలికారు? పవన్ కళ్యాణ్ గారు తిట్టేసారు కాబట్టి కొత్త కాదు. ఎట్లా ఆయన ఎన్నికలకు ముందే తిట్టాడు. ఆయన తిట్టిన తర్వాత ప్రజలందరూ భ్రమలు పెట్టారు ఆయనకి. మీరు తిట్టినది మీ మూలని ఏం చేశారు? ఈడిచి మూలన వేశారు. ఎంత తేడా ఉంది మరి. అప్పుడు ఎవరు ఆమోదించినట్టు, ఎవరిని బలపరిచినట్టు ప్రజలు? అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ తిట్టాడుగా. వీళ్ళు తిట్టింది చెప్పరు. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, ఆయన సంగతి మర్చిపోయా, ఆయన ఏ రకంగా మాట్లాడేవాడు? వీళ్ళందరూ చేసిన పనులు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకో ప్రధాన క్యాండిడేటు, పబ్లిక్గా జనాల మధ్యలో ఉండి లంకారాలు ఉపయోగించాడు. ఏం చేయాలి వీళ్ళందరినీ? అది పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళకేమి తీసుకోవాలా, ఇక్కడ ఈ ప్రశ్న రావడం. వాళ్ళు ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఎర్రిబాగులాగా బుక్ అయిపోయింది ప్రశ్న రావణే. వీళ్ళందరూ అధికారంలో ఉండగా నోరు తెరిచారు, కానీ ఇప్పుడు ఎవరు నోరు తెరవట్లా. ఎందుకలాగా? వాళ్ళకి తెలుసు దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటే ఏం ఫేస్ చేయబోతామో, మనకు ఎందుకు వచ్చిన తలనొప్పి అని. కానీ ఒళ్ళంతా పూసుకుంటారు చూసారా, రావణలాగా బుక్ అయిపోతారు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఏబి వెంకటేశ్వర గారైనా, నల్లమోదు చక్రవర్తి గారైనా, ఇంకెవరైనా సరే ఖచ్చితంగా ఉపా చట్టం అనేది కరెక్ట్ కాదు అనేది వాస్తవం. ఓకే, కానీ ఏ సెక్షన్ పెట్టాలి? మరి ఏం పెడితే వీళ్ళు ఆగుతారు? వీళ్ళని కంట్రోల్ చేయాలి. వీళ్ళే కాదు, ఇంకే ఒక్కరు కూడా అలా మాట్లాడకూడదు, ఏ ఒక్కరి పైన మాట్లాడకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరు మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడకూడదు, ఏ ఒక్కరిపైన ఆ రకంగా మాట్లాడకూడదు. ఇప్పుడు అందుకు చేపురోలు కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని ఉద్దేశించి మాట్లాడారు, ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను, అయినా సరే అధికార పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేశారు. ఆ రకంగా ఎప్పుడైనా వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ క్యాండిడేట్ పైన కేసు పెడతాం కానీ లోపలేయడం కానీ చేశారా? చేయలే. సో ఉపా చట్టం కాదన్నప్పుడు వేరే సెక్షన్ అండి, కొత్త చట్టం తీసుకురండి. ఎందుకంటే భయం ఉండాలి, ఎవరికైనా బాధ్యత ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలాగ మాట్లాడతాము, మా ఇష్టం, మాకు ఛానల్ ఉంది అని చెప్పేసి అంటే అది ఉపేక్షించేది కాదు అనేది సమాజంలో ఉండాలి. లేకపోతే అభద్రతా భావంతో ఎప్పటికప్పుడు వ్యక్తిగత దోషణలు,
వ్యక్తిత్వ హననాలు వీటి కోసమా? సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ అయితే మాత్రం ఓకే, పర్వాలేదు, మాట్లాడొచ్చు, కానీ మొన్న ఖండించి ఉంటే బాగుండేది అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పండి. థ్యాంక్ యూ.